వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు వీడియో ఐడెంటిటీ ఆపరేటర్స్లో మనకు 2 ఆపరేటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్ నాట్. ఈ 2 ఆపరేటర్స్ ఐడెంటిటీ ఆపరేటర్స్గా మనం చెప్తాము. ఏ ఈజ్ బి అనే దగ్గర మనం యూజ్ చేయడానికి ఈజ్ని కానీ ఈజ్ నాట్ని కానీ ఏ ఈజ్ నాట్ బి అనేటటువంటిది కానీ యూజ్ చేస్తాము. ఇక్కడ వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే మనకు బూలియన్ వాల్యూ ఏదైతే ఉంటుందో ట్రూ ఫాల్స్లో, అలాగే ఏ ఈజ్ బి అంటే ఏ బి 2 ఆపరెంట్స్ సేమ్ వాల్యూస్ని సేమ్గా ఉన్నట్లయితే 2 ఆపరెంట్స్ అప్పుడు ట్రూ చూపిస్తుంది. ఏ డిఫరెంట్గా బి డిఫరెంట్గా ఉన్నట్లయితే అప్పుడు ఫాల్స్ చూపిస్తుంది. ఈజ్ నాట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. A equal to 2 అలాగే B equal to 450 అలాగే C equal to అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఏ ఈజ్ మన ఆపరేటర్ వచ్చి ఈజ్, బి ఆపరేటర్ కాబట్టి కలర్ చేంజ్ అయింది. ఏ ఈజ్ బి అన్నప్పుడు మనకు ఏను బీను ఆపరెంట్స్ సేమ్గా లేవు కాబట్టి ఫాల్స్ చూపిస్తుంది. అలాగే ఏ ఈజ్ స్పేస్ ఇచ్చినట్లయితే మనకు ఆపరేటర్గా తీసుకుంటుంది. ఏ ఈజ్ సి అన్నప్పుడు ఇక్కడ ఇది కూడా ఫాల్సే చూపిస్తుంది. ఏ ఈజ్ డి అన్నప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ సేమ్ ఉండడం వల్ల ఇది ట్రూ చూపిస్తుంది. ఏ ఈజ్ ఈ ఇచ్చినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఏ వాల్యూ 235 ఉంది, ఈ వాల్యూ 199 ఉంది కాబట్టి ఫాల్స్ చూపిస్తుంది. ఇలా మనకు ఐడెంటిటీ ఆపరేటర్ అనేది 2 ఆపరెంట్స్ మీద వర్క్ అవుతుంది. అలాగే ఇప్పుడు సి వాల్యూ ఈ వాల్యూ ఒకటే ఉండడం వల్ల సి ఈజ్ ఈ అని ఇచ్చినప్పుడు మనకు ట్రూనే చూపిస్తుంది. 2 వాల్యూస్ ఒకటే ఉండడం వల్ల. ప్రింట్ ఐడిఏ, ఐడిబి, ఐడిసి, ఐడిడి, ఐడిఈ. మనం ఇక్కడ ఈ వరకు వేరియబుల్స్ ఇచ్చాం కాబట్టి వీటి యొక్క ఐడీస్ చూసినట్లయితే మనం ఇప్పుడు ఏకి డికి సేమ్ లొకేషన్ ఉంటుంది, మెమరీ లొకేషన్. అలాగే సికి డిఈకి సేమ్ లొకేషన్ ఉంటుంది, బికి మాత్రం డిఫరెంట్ ఐడి ఉంటుంది, లొకేషన్ ఉంటుంది. మనం ఇప్పుడు గమనించవచ్చు ఇది ఏకి ఉండేటటువంటి మెమరీ లొకేషన్. లాస్ట్ 3 నెంబర్స్ ఆర్ 4 నెంబర్స్ తీసుకున్నట్లయితే 8680. అలాగే మనం ఇక్కడ డీకి ఉండేటటువంటి లొకేషన్ కూడా సేమ్ ఉంటుంది. తర్వాత ఈకి ఉండేటటువంటిది సికి ఉండేటటువంటి లొకేషన్ సేమ్ ఉంటుంది. ఈ వాల్యూస్ని బట్టి ఈ వాల్యూస్ అనేవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వీడియోస్లో. మెమరీ లొకేషన్ అనేది ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క లొకేషన్ అనేది ఉంటుంది. అది మన యొక్క సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది మనకు ఈజ్ నాట్ ఆపరేటర్ గురించి. ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఇస్తాను, ఎఫ్ ఈక్వల్ టు 200 ఇస్తాను. ఎఫ్కి మనకు ఆల్రెడీ తెలుసు మెమరీ లొకేషన్ అనేది చేంజ్ అయిపోతుందని. ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ -1 ఇచ్చినట్లయితే మనకు ఇది సి వాల్యూ కానీ ఈ వాల్యూ కానీ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ని చూపిస్తుంది. మనం చూసినట్లయితే 7528 అనేది సికి ఏదైతే ఉందో అలాగే ఈకి ఏదైతే ఉందో సేమ్. ఎందుకు ఇలా వచ్చింది? ఎఫ్ వాల్యూ 200 ఉంది, -1 చేసినప్పుడు 199 అయింది. అందువలన ఇది మెమరీ లొకేషన్ అనేది ఇక్కడ ఐడెంటిటీ ఆపరేటర్లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొకసారి చెక్ చేసుకోవచ్చు కూడాను. ఇక్కడ సి ఈజ్ ఎఫ్ అని ఇచ్చినట్లయితే ట్రూ అని చూపిస్తుంది. ఇప్పటి వరకు మనం ఈజ్ ఆపరేటర్ని చూసాము. ఇక్కడ ఈజ్ నాట్ ఆపరేటర్ వచ్చేసి ఈజ్ ఆపరేటర్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. అది ఎలా అంటే ఆల్రెడీ సేమ్ ఉండే వాల్యూస్ తీసుకుంటాము. ఏ ఈజ్ నాట్ బి అని ఇస్తే
ఇక్కడ మనకు ట్రూ వస్తుంది. మనం నార్మల్గా అయితే ఏ ఈజ్ బి అన్నప్పుడు ఇక్కడ ఫాల్స్ చూపిస్తుంది. ఫస్ట్ మనం స్క్రీన్ మీదే ఉంది కాబట్టి చూడొచ్చు. ఏ ఈజ్ నాట్ బి అన్నప్పుడు ఈ స్పేసెస్ అనేవి కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఇది ఆపరేటర్గా తీసుకుంటుంది. అప్పుడు కలర్ చేంజ్ అవ్వడం కూడా మనం గమనించవచ్చు. బి వాల్యూ డిఫరెంట్, ఏ వాల్యూ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈజ్ నాట్ కాబట్టి ట్రూనే చూపిస్తుంది. ఇలా మనకు ఈజ్ నాట్ ఈజ్కి ఆపోజిట్లో చూపిస్తుంది. మనకి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది. మనం చూసినటువంటి రిలేషనల్ ఆపరేటర్స్లో ఈక్వల్ టు అనేటటువంటిది అలాగే ఈజ్ ఆపరేటర్ రెండు సేమేనా కాదా అనేటటువంటి డౌట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాము. వీటి రిలేషన్ ఎలా ఉంటుందనేది చూద్దాము. ఏ అనే ఇక్కడ మనకు రిలేషనల్ ఆపరేటర్లో ఈక్వల్ టు అనేదైనా మనకు ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆపరెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు అది ఏ ఈక్వల్ టు బి మనకు రిజల్ట్లో వచ్చేసి ట్రూ అని వస్తుంది. అలాగే ఈజ్ కూడా ఏ బి వాల్యూ సేమ్ ఉన్నప్పుడు సేమ్ లొకేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఈ ఆపరేటర్ అనేటటువంటిది లొకేషన్ని తీసుకుంటుంది, ఐడెంటిటీ ఆపరేటర్. కాబట్టి ఇది కూడా ట్రూనే చూపిస్తుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాము. ఇక్కడ సేమ్గా ఉండేటటువంటి వాల్యూస్ ఏడి ఉన్నాయి. ఇక్కడ నేను రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను. ఏ ఈక్వల్ టు డి అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. అలాగే ఏ ఈజ్ డి అన్నప్పుడు కూడా ట్రూనే వస్తుంది. ఇక్కడ మనం ప్రింట్లో చూసుకున్నట్లయితే ఏ వాల్యూ డి వాల్యూ కూడా మనకు లెంతీ కోడ్ ఉన్నప్పుడు ఇలా మనం చూసుకోవచ్చు. మనకు ఏ వాల్యూ డి వాల్యూ సేమ్ 235 ఉంది. ఇప్పుడు మనకు ఎవ్రీ టైం కూడా ఈ రిలేషన్ అనేటటువంటిది ఈక్వల్ టు రిలేషను అలాగే ఈజ్ రిలేషను సేమ్గా ఉండదు. అదెలా అంటే ఇక నేను ఇంకొక వేరియబుల్ ఇస్తాను. S1 ఈక్వల్ టు స్ట్రింగ్ ఇస్తాను. ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ABC అని ఇస్తాను సింపుల్గా. ఇక్కడ S2 వాల్యూ ఇంకొకటి తీసుకుంటాను. S2 ఇన్పుట్ ఇస్తాను ఫంక్షను. ఇప్పుడు మనకు ఒక సేమ్ వాల్యూని ఇస్తాను. ఎంటర్ ఏ స్ట్రింగ్ అన్నప్పుడు ABCని ఇక్కడ ఇస్తున్నాను. సేమ్ మన S1లో ఏదైతే ఉందో అదే ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాము. దీని వాల్యూ అనేది రిలేషనల్ ఆపరేటర్లో ఈక్వల్ టుకి అలాగే ఐడెంటిటీ ఆపరేటర్లో ఈజ్కి ఏం డిఫరెన్స్ ఉండేది ఈ ఎగ్జాంపుల్ తోటి మనకు అర్థమవుతుంది. S1 ఈక్వల్ టు ఇక్కడ మనకు ఫాల్స్ చూపిస్తుంది. అలాగే S1 ఈజ్ S2 ఏం చూపిస్తుంది చూద్దాము. ఇది కూడా ఫాల్సే చూపిస్తుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ వచ్చేసి సేమ్ వాల్యూ ఉంది కాబట్టి ట్రూ చూపించాలి. కానీ ఇక్కడ ఎందుకు మనకు ఫాల్స్ చూపించింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. S3 తీసుకుంటాను. S3 ఈక్వల్ టు ఇప్పుడు సేమ్ ఇస్తాను. S1 ఈక్వల్ టు S3 ఇచ్చినప్పుడు మనకు ట్రూ చూపిస్తుంది. నేను ఇక్కడ మిస్టేక్ ఏం చేసినాను అంటే ఇక్కడ స్పేస్ ఇచ్చి ABC ఇచ్చినాను. అందువల్ల మనకు ఫాల్స్ చూపించేసింది. ఈ కోడింగ్తో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇదైతే కరెక్ట్. మనకి ఇక్కడ స్పేస్ ఇవ్వకుండానే మనం ఇచ్చినప్పుడు కరెక్ట్గానే చూపిస్తుంది, ట్రూ చూపిస్తుంది. ఇది మనకు రిలేషనల్ ఆపరేటర్కి ఐడెంటిటీ ఆపరేటర్కి ఉండేటటువంటి డిఫరెన్స్. మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు. ఏ ఈక్వల్ టు డి ఇచ్చినప్పుడు సేమ్ వాల్యూ ఉన్నప్పుడు ట్రూ వచ్చింది. కానీ ఇక్కడ ABC అని ఇచ్చినప్పుడు మనకి ఎందుకు ట్రూ ఫాల్స్ అని చూపిస్తుంది. ఇది స్ట్రింగ్ అయినందువల్ల ఇలా చూపిస్తుందా అని అయితే ఏం లేదు. ఇక్కడ మనకు
స్ట్రింగే కాకుండా ఇంటీజర్ ఇచ్చినా ఫ్లోటింగ్ పాయింట్ ఇచ్చినా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అవి స్ట్రింగ్ ఇంటీజర్ ఫ్లోటింగ్ పాయింట్ ఎలా ఇన్పుట్ ఫంక్షన్లో ఇవ్వాలో ఆల్రెడీ చెప్పుకున్నాను. కంటిన్యూ వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇంటీజర్ కానీ ఫ్లోటింగ్ పాయింట్ ఇచ్చినా కూడా మీకు ఇక్కడ ఫాల్స్ ట్రూనే వస్తుంది. అలాగే నేను ఇంకొక వాల్యూ ఇస్తాను, S3 ఈక్వల్ టు సేమ్ స్ట్రింగే ఇస్తాను ABC అని. ఇలా ఇచ్చినప్పుడు మనకు S1 ఈక్వల్ టు S4 ఇస్తాను. అప్పుడు మనకు ట్రూ చూపిస్తుంది. అంటే S1 వాల్యూ S4 వాల్యూ ట్రూలో ఉంది. మనకు S3 వాల్యూ S2 వాల్యూ S3 వాల్యూ S2 ఫాల్స్ అయిపోయింది, అది రాంగ్ అయిపోయింది. S3 వాల్యూ వచ్చేసి మనకు ఏం చూపించింది, S1 ఈజ్ S2 అని S1 ఈక్వల్ టు S3 ట్రూ అని చూపిస్తుంది. అది రిలేషనల్ ఆపరేటర్లో. ఇప్పుడు మనం S4 తోటి చూద్దాము. S1 ఈజ్ S4 ఇచ్చినప్పుడు మనకు ట్రూ నేమ్ వస్తుంది. ఇలా మనం ఎందుకంటే ఇక్కడ ఈ ABC అంటే ఫంక్షన్లో వాడినటువంటి ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది దాని లొకేషన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మనకు వీటి లొకేషన్ అనేది అయితే చేంజ్ కాదు, అందువల్ల ఇవి ట్రూగా చూపిస్తున్నాయి. మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నేను ప్రింట్లో ID S1 S2 S3 S4 4 ఇచ్చాను. వీటి ఐడి ఎలా ఉందో చూద్దాము. మనకు S1 S4 వచ్చి ట్రూ చూపిస్తుంది రిలేషనల్ ఆపరేటర్లో, అలాగే ఐడెంటిటీ ఆపరేటర్ ఈస్లో కూడాను. వీటి లొకేషన్ ఎలా ఉందో చూడడానికి మనం ప్రింట్ ఆప్షన్ ఇచ్చినాము. S1 వాల్యూ 1680 ఉంది, అలాగే S4 వాల్యూ కూడా 1680 ఉంది. S2 వాల్యూ చేంజ్ ఉంది, అలాగే S3 వాల్యూ చేంజ్ ఉంది. వాల్యూ చేంజ్ ఉందంటే మెమరీ లొకేషన్ చేంజ్ ఉంది. ఇవి మనకు ఉండేటటువంటి ఐడెంటిటీ ఆపరేటర్స్. ఈజ్ నాట్ అనేటటువంటివి రెండు ఆపరేటర్స్ ఉంటాయి. మనం మెయిన్ కోడ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడు రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఐడెంటిటీ ఆపరేటర్ యూజ్ చేయాలి, అవన్నీ కూడా మనం ఇవి బేసిక్ థింగ్స్ కాబట్టి ఇక్కడ మనం ఎలా వర్క్ అవుతాయి అని మాత్రమే నేర్చుకుంటున్నాము. అలాగే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎక్కడ రిలేషనల్ ఆపరేటర్ ఇవ్వాలి, ఎక్కడ ఐడెంటిటీ ఆపరేటర్ ఇవ్వాలి, ఎక్కడ బైనరీ ఆపరేటర్ ఇవ్వాలి, ఎక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చూద్దాము. నెక్స్ట్ వీడియోలో లాజికల్ ఆపరేటర్ చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.